హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ మంత్ శ్రావణ మాసం అని చెప్పి మంత్ అంతా కూడా గోత్రనామాలతో పూజలు చేస్తామంటే టోకెన్ అనేది పే చేశానండి. అమౌంట్ పే చేశాను. సో మా ఇంటి దగ్గర అమ్మవారి గుళ్ళో లాస్ట్ అంతా అయిపోయి లేస్తారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇవాళ శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తే మొత్తం పూజలు చేసిన వారికి నేమ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇలా గిఫ్ట్ ప్యాక్ అనేది ఇచ్చారు. ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూద్దామని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టార్టింగే అమ్మవారి కుంకుమతో స్టార్ట్ చేశానండి. అమ్మవారికి పూజలు చేసిన కుంకుమ ఇచ్చారు. అండ్ అలాగే అమ్మవారి అక్షతల లోపల అమ్మవారి లక్ష్మీ రూపాన్ని ఇచ్చారండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. లక్ష్మీ రూపం అంటే గోల్డ్ వెండి అనుకుంటారేమో, కాదు, నార్మల్దే. కాకపోయినా ఆ అమ్మవారి యొక్క కటాక్షము ఎలా అయినా ఉంటుంది కదా. అలాగే అమ్మవారి కుంకుమ పూజలు చేసిన ఆ స్మెల్, ఫ్లేవర్ ఎంత బాగుందో తెలుసు. అసలు టెంపుల్లో ఉన్నట్టే ఉంది. అండ్ అలాగే అమ్మవారి యొక్క రక్షా తాళ్ళు అనేది ఇచ్చారండి. 4 ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఇచ్చారండి. ఏంటా అనుకుంటున్నారా? నెక్స్ట్ చూపిస్తాను ఉండండి. అక్షింతలు, కుంకుమ, లక్ష్మీ రూపి కాదండి. అండ్ అలాగే అమ్మవారి ప్రసాదం. ఈ ప్రసాదం మీరు చూస్తే ఎక్కడో చూసినట్టుందా? ఇదైతే కనుక మామూలుగా సాదా లడ్డు అంటారు కదా, ఆ టైప్లో చేపించారు. ఇదైతే అమ్మవారి మావుళ్ళమ్మ తల్లి దగ్గర బాగా ఫేమస్. అండ్ లాస్ట్గా అమ్మవారి యొక్క స్పెషల్ అండి, అమ్మవారి ఫోటో ఇచ్చారు. ఎంత నచ్చిందంటే నాకు. శ్రావణ మాసం లాస్ట్ వీక్లో అమ్మవారికి ఈ అవతారం వేశారు. నేను వీడియో కూడా అప్లోడ్ చేశానండి. అసలు ఈ అలంకరణ నాకైతే చాలా నచ్చిందండి. అదే అలంకరణతో ఫోటో తీసి దాన్ని లామినేషన్ చేసి ఇలా గిఫ్ట్గా ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అమ్మవారి కరుణ ఇలా ఉంటుందండి. అసలు నేనైతే సడన్గా ఎందుకు అమౌంట్ పే చేసి నేమ్ అయితే రాపిచ్చానండి. ఎందుకంటే అమ్మవారు మా ఇంటికి రావాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. నాకైతే చాలా నచ్చింది ఇలా చేసినందుకు. కమిటీ వాళ్ళే కానీ దాంట్లో ఉండే పురోహితులే కానీ చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. అండ్ అలాగే మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, ఓకే. అండ్ అలాగే మా అమ్మవారి కరుణ మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. నాకు ఈ ఫోటో అయితే చాలా స్పెషల్ అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.